హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కృతి సనన్ సీతగా నటించిన ఆదిపుర్ సినిమాతోనైనా సౌత్ లో సత్తా చాటుతుందని నెటిజన్స్ టాక్. అయితే కృతి సనన్ తెలుగులో నటించిన మొదటి సినిమా వన్ నేనొక్కడే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ సినిమాల లిస్ట్ లో చేరింది. అయితే పెర్ఫార్మెన్స్, డాన్స్ పరంగా కృతి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాంతో రెండవ సినిమా అక్కినేని నాగచైతన్య సరసన నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమానే దోచే. సుధీర్ వర్మ రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇలా కృతి సనన్ హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో మళ్ళీ ఇక్కడ అవకాశాలు దక్కలేదు. అసలే మన వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రారంభంలోనే ఫ్లాప్ పడితే తీసి పక్కన పెట్టేస్తారు. కృతి సనన్ విషయంలోనూ అదే జరిగింది. ఇక మళ్ళీ ఇంతకాలానికి ఏకంగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ ఛాన్స్ రావడానికి మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో అలాగే బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే కృతి సనన్ ని ఆదిపుర్ సినిమాలో సీత పాత్రకు ఎంచుకున్నారు. ఈ ఛాన్స్ రావడానికి మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో అలాగే బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే కృతి సనన్ ని ఆదిపుర్ సినిమాలో సీత పాత్రకు ఎంచుకున్నారు. కథనం ఆసక్తికరంగా ఉంటే బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుందనడంలో సందేహం లేదు. అయితే గత రెండు సినిమాల ఫలితంగా సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. కాగా ఈ మూవీని ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఇందులో రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. చూసారుగా, మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకుంటారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.